తెలుగులో 215, పాత పుస్తకం దగ్గర నుండి 186, తెలుగులో 215, తమిళ్ 234, మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు పాడుకొని మనం ప్రభువుని ఆరాధిద్దాం. మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు. పాత నుండి 186. ప్రభు చేసిన మేలన్నిటినీ
మనం ఇప్పుడు రెండవ వర్తమానమును వింటాం. ఒక ప్రొఫెసర్ వెళ్ళాడు అనమాట, ఒక యూనివర్సిటీకి ఒక పాఠం చెప్పేదానికి వెళ్ళాడు. వెళ్ళి స్టూడెంట్స్ని అడిగాడు, సార్ ఎంత టైం ఉంది నాకు పాఠం చెప్పేదానికంటే ఒక స్టూడెంట్ లేచి, సార్ మీరు ఎంతసేపైనా చెప్పండి సార్ అన్నాడు. ఈయన చాలా సంతోషపడ్డాడు, అబ్బా నేను ప్రిపేర్ అయిందంతా చెప్పొచ్చు ఇప్పుడు అని ఆ ప్రొఫెసర్ చాలా సంతోషపడ్డాడు. అదే అబ్బాయి అలా కంటిన్యూ చేసి, సార్ మీరు ఎంతసేపైనా చెప్పండి మేమందరం ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాము అని, మీరు చెప్పుకుంటూనే ఉండొచ్చు అని. ఓకే సరదాగా అంటున్నారు, కాకపోతే ఇక్కడ నాకు బాగా తెలుసు ఇక్కడ సమయము మనకున్న కన్స్ట్రెయింట్స్, రెస్ట్రిక్షన్స్. సో ఆ కన్స్ట్రెయింట్స్ లోనే ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధించి ప్రభు పనిలో భాగం తీసుకోవడానికి చేరి వస్తున్నాం. ఇది ఒక ధన్యత మనకు. ఎడారిలో సెలవేరు అనేది ఇక్కడ నాకు బాగా అర్థమవుతుంది. మన స్ట్రీమ్స్ ఇన్ ద డెసర్ట్. సో ఈ సమయం మనం సద్వినియోగం చేసుకునేటట్టు దేవుని వాక్యం నుండి మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. భయంతో వణుకుతో మీ ముందు నిలబడి ఉన్నాను. నేను మళ్ళీ ఇదే భావిస్తూ ఉన్నాను. నాకేదో తెలుసు మీకు చెప్తున్నానని కాదు, కానీ మీ దగ్గర నుండి నేర్చుకునేదానికే ప్రభు నన్ను పంపించాడు. నేను చాలా నేర్చుకుంటున్నాను సంగతులు, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యమైన కార్యం, దేవుని ప్రజల్లో ఆయన ఎలాగో ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాడనే సంగతి ఇలా వచ్చినప్పుడు ఇలా చూచి ప్రభువుని ఎంతో కనపరచడానికి, ఆయన మహిమను ఎక్కువగా అర్థం చేసుకునేదానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దేవుడి వాక్యంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం మాట నేను ఇంగ్లీష్ లో చదువుతాను, మీరు తెలుగులో కూడా చదవచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. He said unto them, unto you it is given to know the mystery of the kingdom of God. చాలు. దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. యేసు ప్రభు వారి మాట. దేవుని రాజ్య మర్మము తెలుసుకోవాలి. దేవుని రాజ్యం గురించిన మర్మములు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు అంటున్నాడు, అది మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని వాక్యంలో ఈ మర్మము, దాగి ఉన్న సత్యము అనే ఆ మాట మనం మళ్ళీ చూస్తాం. దేవుని గురించిన మర్మము, ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, దైవత్వం యొక్క మర్మము. ఆయన శరీరుడుగా మనకు ఆయన మన మధ్యకు వచ్చాడు. దైవత్వం గురించిన మర్మం మనకు కనబడ్డాడు. ఆయన మనకు కనబడ్డాడంటే మనుషులు కనబడ్డాడు.
తర్వాత దైవ భక్తిని గురించిన మర్మము, విశ్వాస మర్మము, సంఘ మర్మము. ఇలాగూ దేవుడి వాక్యంలో మీలో ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడు ఇంకొక మర్మము, ఇశ్రాయేలును గురించిన మర్మము. దేవుడి వాక్యంలో అలా మర్మాలను మనం చూస్తాం. ఈ మర్మాలు ద్వితీయోపదేశకాండం 29 ప్రకారము రహస్యమైన సంగతులు, యెహోవా వశము. అయితే అవి ఆయన మనకు బయలుపరిచినప్పుడు వాటిని అనుసరించి నడుచుకునేలాగా మనకు, మన పిల్లలకు అవి బయలుపరచబడి ఉన్నాయి. రహస్యములు తెలుసుకునుట రాజులకు ఘనత. మనకు ఘనత దేవుని సంగతులను తెలుసుకునుట. కొన్ని విషయాలు, ఉదాహరణకు సంఘ మర్మము దేవదూతలు కూడా అర్థం కాదంట. ఇదేంటి, వీళ్ళు ఎలాగో వీళ్ళు దేవుడికి ఇంత సమీపస్తులు అయిపోయారు. మనల్ని బట్టి ఈ వాయుమండల అధికారులు అందరి యొక్క దేవుడి యొక్క మహిమ వెల్లడిపరచులాగున అని మనల్ని ఏర్పరచడం. ఇది ఒక మర్మము అంటాడు. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు రాస్తూ ఈ మాటల గురించి అలా అంటాడు. బిఫోర్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ టు డిస్ప్లే హిస్ విజ్డమ్ త్రూ us the church. సంఘం ద్వారా దేవుడి యొక్క నానా విధమైన జ్ఞానము ప్రదర్శించటం ఇది ఒక మర్మం. ఈ మర్మాలు జగత్తు పునాది వేయబడక మునుపు నుండే ఉన్నవి, మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. యేసుప్రభు అన్న మాట, దేవుని రాజ్యం గురించిన మర్మము తెలుసుకుంటా మీకు అనుగ్రహింపబడిన శిష్యులతో అంటున్నాడు. వారికి కాదు, కానీ ఎవరు వారు అంటే పరిసయ్యులు, వాళ్ళు ప్రధాన యాజకులు, బాగా చదువుకున్నారు, తెలివి ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అలాంటి వారికి కాదు మీకు. అంటే అలా తెలివి, డబ్బు అలా ఉండి ప్రభువుని వెంబడించాలని అర్థం కాదు, కానీ ప్రభువుని వెంబడింపక వారి సొంత విషయాలు, వారి సొంత శక్తి, సొంత జ్ఞానం నుండి ఆధారపడుతూ వారికి అన్ని తెలుసు అనుకునే వారికి ఈ మర్మాలు బయలుపరచబడలేదు. అయితే ఈ మర్మాలు మనకు బయలుపరచబడినప్పుడు అది ఒక మర్మముగా మిగిలిపోదు కదా. అండ్ ఇట్ ఈస్ రివీల్డ్, ఇట్స్ నో మోర్ సీక్రెట్. ఆ మర్మము దేవుని వాక్యము, అంటే దేవుని రాజ్యం గురించి మర్మమును మనము తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. బహుశా మీకు ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు. దిస్ ఇస్ నాట్ ఎ మిస్టరీ సో టు సే. ఎందుకంటే మనం ప్రభుని ఆల్రెడీ నమ్ముకున్నాం కాబట్టి, ప్రభుని ఆరాధించే వాళ్ళగా ఉన్నాం, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. పరలోకానికి మనం వెళ్తున్నాము అని, పరలోకము వాస్తవము అని నమ్ముతున్నాం. అదేదో వర్చువల్ గా ఎక్కడో ఒక వర్చువల్ ప్రదేశం ఏం కాదు, అంటే వీడియో గేమ్స్ లో ఆడినట్టు ఎక్కడో ఇది వర్చువల్ గా ఉంది అన్నట్టు కాదు. అది యథార్థమైన వాస్తవమైన ప్రదేశం. ఇప్పుడు ఇండియా ఎలా ఉందో, దుబాయ్ ఎలా ఉందో, పరలోకం అలా ఉంది. భక్తులు వెళ్లే ప్రదేశం, అది పరిశుద్ధులు వెళ్లే ప్రదేశం. యేసు ప్రభు అక్కడ ఉంటాడు, సదాకాలము దేవునితో మనం ఉంటాం. బంగారు వీధులు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ వాస్తవాలు. ఇదేదో ఒక ఫ్యాంటసీ కాదు, ఇట్ ఈస్ రియల్ ప్లేస్. ఆ ప్రదేశం గురించి అనేక పర్యాయాలు యేసుప్రభువు తన మాటల్లో ఆయన తన శిష్యులకు బోధించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. యోహాను భక్తుడి దగ్గర నుండి యేసుప్రభువు దాకా, తర్వాత శిష్యులు వారందరూ ప్రకటించిన మాట పరలోక రాజ్యము, ఆ రాజ్యము గురించిన మర్మము. దాదాపు 4 సందర్భాలుగా యేసుప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 4 సందర్భాలుగా. ఒక సందర్భం ఏంటి అంటే, ఆయన ఈ ఉపమాన రీతిగా పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అంటే ప్రజలను ఆయన సంబోధించినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు వారు కొండ ప్రాంతానికి వారు తరలి వస్తారు. ఈయన దగ్గరికి వచ్చి మనము ఆయన మనకు అందించే ఆ చికిత్సను, హీలింగ్ ని మనం పొందవచ్చు అని వస్తారు. నానా వ్యాధులు గల వారిని తీసుకొస్తారు ఆయన దగ్గర. అలాంటి వారిని ఆయన చూసినప్పుడు వారి మీద కాపరి లేని గొర్రెల వల్ల ఉన్నారు వీళ్ళు అని వారి మీద కనికరం చూపిస్తారు. కనికరం చూపించి వారి అవసరాలు ఆయన చూపిస్తాడు, వారికి ఆహారం పెడతాడు. అవన్నీ చేసిన తర్వాత ఆయన పరలోక రాజ్యం గురించి విషయాలు వారు ఆపిస్తారు. పరలోక రాజ్యము ఇలా ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో చదవండి. ఎవరన్నా చదవండి.
మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఆ ఉపమానము ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి ఉపమానం. చాలా ఉపమానాలు అలాగా యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చెప్తూ వచ్చారు. అధ్యాయం అంతా చదివితే చాలా ఉపమానాలు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఏంటి దాని కొన్ని లక్షణాలు. ఒక సందర్భంగా అది. మరి ఇంకొక సందర్భం, రెండో సందర్భంగా ఎలాగంటే లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఈ మాట చదవండి. లూకా 14:15. ఆయనతో కూడా భోజనమునకు కూర్చుంటున్న వారిలో ఈ మాటలు విని దేవుని రాజ్యంలో, అంటే పరలోక రాజ్యంలో భోజనం చేయటం ధన్యుడు. అంటే రెండో సందర్భం. ఏ సందర్భంగా దేవుడి రాజ్యం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యం గురించి భోజన సందర్భంగా. భోజనానికి కూర్చున్నారు వాళ్ళు ఒక ఇంట్లో. యేసు ప్రభు అన్న మాటలంతా దేని గురించి? ఆయన పరలోక రాజ్యం గురించి. మనం భోజనానికి కూర్చుంటే దేని గురించి మాట్లాడతాము? ఏమో మరి. అమెరికాలో అయితే గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడుకుంటాం. ఇంకా కొంతమంది స్టాక్ మార్కెట్, తర్వాత కొంతమంది అయితే క్రికెట్ ఏమైంది, పాలిటిక్స్, ఇవే మన భోజనం దగ్గర మనం మాట్లాడుకునే మాటలు. యేసు ప్రభు గారు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన చూడండి వారందరినీ ఎలాగూ ఏ సంభాషణలోకి నడిపిస్తున్నాడు అంటే పరలోక రాజ్యం గురించిన వివరాలు. ఆయన మాట్లాడి విన్న తర్వాత ఒక వ్యక్తికి ఎంతో ప్రోత్సాహం వచ్చిందనమాట. అని ఆయన అంటున్నాడు, ఈ మాటలన్నీ వింటుంటే పరలోక రాజ్యంలో భోజనం చేశాడు అంటే ధన్యుడో, అంత బాగుంటుందో అలాగా అని అలాగా అంటూ ఉంది. సో రెండవ సందర్భం, భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు దేవుడి మాట, పరలోక రాజ్యం గురించిన మాట, దేవుడి రాజ్యం గురించిన మాట. మూడవ సందర్భం ఏంటి అంటే లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎవరన్నా జనసమూహం చూసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడుచు స్వస్థపరిచే సమయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరిచి దేవుని రాజ్యం గురించిన సంగతులను వారికి వివరిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. రోగులను స్వస్థపరచుడి. శిష్యుని పంపిస్తూ ఇలా అంటున్నాడు ఆయన, వారికి అధికారం ఇస్తున్నాడు. రోగులను స్వస్థపరచుడి. అది ఈ లోకంలో చూసారా ఎంత కొన్నిసార్లు కొన్ని సందర్భాలుగా మనం తప్పుదారి పట్టిస్తారు. స్వస్థతలు అని అలాగని అంతవరకే పరిమితం చేస్తున్నారు, అంతవరకే ఆపేస్తున్నారు. స్వస్థత దేని కొరకు? ప్రభు మనల్ని ఎందుకు స్వస్థపరచాలి? ఆయన శక్తిని ప్రదర్శిస్తూ ఈ స్వస్థత ద్వారా కూడా దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అది చేయం మనం అంటే మనం కాదు చేసేవాళ్ళం, చేయని వాళ్ళు. దేవుని రాజ్య సువార్త ఎక్కడ ప్రకటించబడట్లేదు. ఎక్కడ అంటే అలాంటి సందర్భాల్లో స్వస్థతలు, మనం అలాంటి వాటికి పడిపోకూడదు, మోసపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆకర్షణలు ఉంటాయి క్రైస్తవత్వంలో. ఈ లోకంలో ఏది దేవుడి వాక్యము, దేవుడి చిత్తం ఏమిటి, దేవుడి రాజ్యము, ఆ రాజ్యానికి వారసులం మనం. స్వస్థపరచుడి దాన్ని ఆపట్లేదు ప్రభు. స్వస్థపరచడానికి కారణం ఏంటి అంటే స్వస్థపరిచినప్పుడు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుడి. దేవుని రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువే మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్పేవాడు పరలోక రాజ్యానికి తండ్రి ఎదుగు రాడు. ఆ వాక్యాన్ని మనం ప్రకటించాలి. 4వ సందర్భంగా ఆయన దేవుడి రాజ్యం గురించి ఎప్పుడు మాట్లాడాడంటే లూకా సువార్త 11వ అధ్యాయం. మనకు బాగా పరిచయమైన విషయమే. యేసు ప్రభు వారు ప్రార్థన సమయాన్ని శిష్యులు గమనించి అడుగుతారు, ప్రభు మాకు కూడా ప్రార్థన నేర్పించాయి. యోహాను తన శిష్యులకు నేర్పించాడు, మాకు కూడా నువ్వు ప్రార్థన నేర్పించాలి. ఆయన ప్రార్థనలో ఎలా ప్రారంభిస్తున్నాడు? పరలోక రాజ్యము వచ్చునుగాక, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. మన ప్రార్థన. సో 4 సందర్భాలుగా పరలోక రాజ్యం గురించిన విషయాలు యేసు ప్రభు వారు
ఆయన మాట్లాడినట్టు మనం చూస్తాం. ఒకటి వాక్యం ద్వారా, అంటే ఉపమాన రీతిగా ఆయన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు పరలోక రాజ్య సంగతులను. రెండవది, భోజన పంక్తి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఆయన సంభాషించిందంతా కూడా పరలోక రాజ్యం గురించిన విషయాలే. మూడవదిగా, ఆయన ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, దానం చేశాడు, ధర్మం చేశాడు. ఆ సందర్భంగా కూడా ఆయన చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యంను కూర్చిన సంగతులు. ఆయన ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు. ఆ ప్రార్థనలో కూడా ఆయన ప్రార్థన భావం అంతా కూడా తండ్రి మీ రాజ్యము వచ్చునుగా, పరలోక రాజ్యం గురించిన సంగతి. భూలోకం గురించి ఆయన ఎప్పుడూ ఆలోచన చేయలేదు. నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే. అది రాజ్యం ఏది? నువ్వు అనుకున్నట్టు నా రాజ్యము భూ సంబంధం. యేసుప్రభు వారు పరలోక రాజ్యం గురించి అంత ఫుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన మాటలు, ఆయన అంత ఊరిపోయాడు అంటారు కదా, అలా కదిలితే చాలు, తాకితే చాలు పరలోక రాజ్యం గురించి ఆయన సంభాషణ. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మన ఈ లోక సంబంధులము కాదు, లోక సంబంధులు మనం కాదు. ప్రభు మనల్ని విమోచించాడు. మనము చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తామని కాదు, ఇప్పటి నుంచే మన రక్షణ పొందినప్పటి నుంచే పరలోక రాజ్యానికి వారసులం. ఇది మనం మనం జీవించే జీవితం ఇంటి మీద కదా బ్రతుకువారు జీవించేవారు తమ కొరకు కాక తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకే జీవించాలని ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాను. చనిపోయిన తర్వాత పరలోకం అప్పుడు స్టార్ట్ అవుతుందని కాదు, కానీ ఇప్పటి నుంచే దేవుడి రాజ్యము మనలో వచ్చి ఉన్నది. దేవుడి రాజ్యంలో మనం చేరి ఉన్నాం. యేసుప్రభువు అదే మనకు నేర్పిస్తున్నాడు. దేవుని రాజ్య మర్మములు తెలుసుకున్నట్టుకు మీకు అనుగ్రహింపబడిన. ఇది ధన్యత. ఏంటి దేవుని రాజ్యము? దేవుని రాజ్యంలో ఉన్న లక్షణాలు, లేకపోతే దేవుని రాజ్యంలోని ప్రవేశించేదానికి అర్హతలు ఏమిటి అనేది మనకు అనేక సార్లు వినుంటాం. యేసుప్రభువు వారు అర్హత, నేనే మార్గము సత్యము జీవం అన్నారు ఆయన. ఏవి అర్హతలు కావు అనేది కూడా దేవుడి వాక్యంలో మనం గమనించి తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అని మనం తెలుసుకున్నప్పుడు, ఏది మనకు అవసరం లేదో తెలుసుకున్నప్పుడు దాని యొక్క విలువ మనకు తక్కువగా కనబడుతుంది. ఇది బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. అనేక సార్లు ఏది అవసరమో అని మనం గోగులో వింటూ ఉంటాం, ఏది అవసరం లేదని మనం గమనిద్దాం. అలా గమనించి మన జీవితాల్లో మనం పరీక్షించుకున్నాం. అనవసరమైన వాటిని నేను ఎంతగా అవసరాలను భావిస్తున్నాను అనేది మన పరీక్ష. ఇది ఒక పరీక్ష. బలలో మనం భాగం తీసుకోవడం అంటే ఏంటి? ఒక పరీక్ష కదా. తనను తాను పరీక్షించుకుని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనేది తాగవలను. ఒక పరీక్ష. ఎగ్జామ్కి వెళ్తే పరీక్షలో ఏమి ఇస్తారు? క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ షీట్ ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ రాయాలి. కొంతమంది మా ఫ్రెండ్ ఉండేవాడు, ఆ క్వశ్చన్ పేపర్ 2 సార్లు రాసి వచ్చాడు ఆన్సర్ షీట్ లో, ఎలాగో పాస్ అయిపోయాడు. అలా ఉంటారన్నమాట కొంతమంది. కానీ దేవుడిని మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడడు. మనము దేవుడిని మోసం చేయలేము, దేవుడిని వెక్కిరించలేము. మనం యథార్థంగా మనం ఉండాలి దేవుడి సన్నిధిలో. మన గురించి ఆయనకి అంతా తెలుసు అన్నమాట. ఆయన ఇచ్చే ప్రశ్న ఏంటంటే, నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకొని నువ్వు చేసిన తప్పిదములను నువ్వు సరిదిద్దుకోవాలి అనే విషయాలు నీ పేపర్లో రాసి నాకు ఇస్తే వాటిని నేను కరెక్ట్ చేస్తాను. ఐ విల్ మేక్ యువర్ లైఫ్ రైట్. నీ జీవితాన్ని నేను కరెక్ట్ గా నడిపిస్తాను. అయితే నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు రాయాలి. ఈ పేపర్లో నువ్వు రాసి నాకు ఇస్తే, ప్రభా ఇది తప్పయింది, నన్ను దయచేసి నన్ను క్షమించయ్యాలి. ప్రభా అబద్ధం చెప్పాను, దయచేసి నన్ను క్షమించు. తెలియకుండా దొంగతనం చేశాను, దయచేసి నన్ను క్షమించు. ప్రభా ఈ విషయంలో పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా. ఆ పేపర్లో నువ్వు రాయాలి. అదే బలలో మనం పరీక్షించుకోవడం అంటే. ఒక ఆయన అన్నాడు, పక్క వాళ్ళ తప్పులు రాయమంటే అడిషనల్స్ రాస్తారంట. పక్క వాళ్ళ గురించి ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, మీ గురించి రాయమంటే ఇలా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనలు ఈ తప్పులు ఉన్నాయి, ఇలా పాటలు పాడాడు, అలా ప్లే చేశాడు, దాంట్లో ఈ స్వరాలు లేవు, నాకు తెలియకునే కానీ మీ తప్పులు నేను 100 రాయొచ్చు అన్నమాట, 100 కంటే ఎక్కువ రాయొచ్చు. కానీ నా గురించి నేను రాసుకోవాలంటే నేను తప్పు చేశానబ్బా, అంత కరెక్ట్గానే చేస్తా ఉన్నాను కదా అని ఒక భావం.
దేవుడు అనేది పక్క వాళ్ళు పరీక్షించాలని కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు వాక్యం చెప్పేటప్పుడు కూడా వాక్యాన్ని బేస్ చేసే పక్క వాళ్ళని మనం జడ్జి చేస్తాం. కరెక్ట్గా చెప్పేది వాక్యం ఎంత ఈరికి అనుకుంటాం. పక్కవాడికి కాదు వాక్యం, నాకు వాక్యం, మనకు వాక్యం. ఇండివిజువల్గా నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. పరీక్ష, మనల్ని మనం పరీక్షించుకొని అలా చేసి ఈ పాత్రలో ఈ రొట్టెలో మనం భాగం తీసుకోవాలి. సో ఏది అవసరం లేదు పరలోక రాజ్యానికి, పరలోక రాజ్యంలో చేరాలంటే అనవసరమైన విషయాలు ఏవి అనేది మనం చూసుకుని అలాంటి విషయాలకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది పరీక్ష. ఆ పరీక్ష మనం పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు ప్రార్థన కూడా ఏంటంటే, ప్రభు నువ్వే నా సహాయపడు, ఆత్మ ద్వారా నన్ను పరిశోధించి నాకు నాలో ఏమైనా పాపం ఉంటే నాకు తెలియపరచు. అలాంటి ప్రార్థన మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు అలా ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. ప్రభువా నాకు మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవా నాలో తల్లిదండ్రులు నేను నాకు బయటపరచండి. వ్యక్తిగతంగా అలా ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు ఆదరణ లేకుండా నన్ను ఆదరించయ్యా. నాకు ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు జవాబులు, నాకు సమస్యలు ఉన్నాయి, పరిష్కరించు. నాతో మాట్లాడు. వాళ్ళని యోగ్యంగా భాగం తీసుకునేదానికి నాకు కృపనివ్వు ప్రభు. మోసపోకుండా దేవుడు విక్రింపబడు. ఒక మనుషుడు ఏది విత్తునో దాన్ని పోయి ప్రభు నీతి అనే పంటను విత్తి నీతిని పోసేదానికి నాకు సహాయపడు. మీరు నాతో మాట్లాడండి. ప్రేమలు తండ్రి, మీ ప్రజలు యథార్థంగా చేసి మీ ప్రార్థనను మీరు అంగీకరించండి. మీరు మాతో మాట్లాడే దేవుడు మీరు. ఇప్పుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించని పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఏవి అర్హతలు కావు? మొట్టమొదటిగా చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనం. దయచేసి చదవండి తెలుగులో. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుతుంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఏది అవసరం లేదు అంటే, నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బ్యూటీ, ఇది అవసరం లేదు. ప్రభు అన్న మాటను బట్టి 2 కన్నులు అవసరం లేదు దేవుని రాజ్యంలో వెళ్ళాలి. 2 కన్నులు కలిగి నరకంలో వెళ్ళేదానికంటే 1 కన్నుతో పరలోక రాజ్యంలో వెళ్ళడం మీరు అంటే పాసిబిలిటీ టు ఎంటర్. ఈ లోకంలో మనము మనుషుల్ని గమనించినప్పుడు వారి ప్రయారిటీ అంతా దేని మీద ఉంటుందంటే, మ్యాక్సిమం ప్రయారిటీ వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ మీదనే ఉంటుంది. సోకులు చేసుకుంటారు, అది చేసుకుంటారు అంటే అంటున్నాను. ఫిజికల్ బ్యూటీ అండ్ స్ట్రెంత్, జిమ్కి వెళ్తారు, 6 ప్యాక్ అంటారు, 12 ప్యాక్ అంటారు, ఏదో అంటున్నాను. తప్పులు కాదు, కానీ మన శరీరము దేవుడికి ఆలయం. మన శరీరాన్ని మనము పాడు చేయకూడదు. ఈ శరీరంతో దేవుడిని సేవ చేసేవారంగా మనం ఉండాలి. కానీ శరీరాన్ని దేవుడిగా, శరీరమే మొత్తముగా శరీరాన్ని పూజించేవారు చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. అర్థం దొరికితే చాలు, దాని ముందు నుంచి కదలలేరన్నమాట. ఇంకా అర్థం సోకులు చేసి మందిరానికి వచ్చేదానికి శరీరం అడ్డం. టయానికి రావాలి అంటే కాలేని పరిస్థితి. ఎందుకు? శరీరాన్ని ఇష్టపెట్టాలి. ప్రభు అంటాడు, 2 కన్నులు కలిగి నరకంలో ఉండేదానికంటే 1 కన్నుతో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం. So physical strength and beauty is not a requirement to enter into God's kingdom. మనం గుర్తుంచుకుందాం, ఈ శరీరానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ గాడ్స్ వర్క్, దేవుని పనికి వాడేదాన్ని తప్ప. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపవాడు.
నింపని వాడు అందులో ఎంత మాత్రమే ప్రవేశించాలి. ఏది అవసరం లేదు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే చిన్నబిడ్డ వల్లే. అంటే మనం ఏదో వయసులో ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఏజ్ రిలేటెడ్ మెచ్యూరిటీ ఈజ్ నాట్ ఎ రిక్వైర్మెంట్. ఏజ్ రిలేటెడ్ మెచ్యూరిటీ అంటే వయసులో కొంతమంది అంటారు, నాకు వయసులో నేను అంత పెద్దోడు నీకంటే అలా మాట్లాడతావా నువ్వు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వయసు అవసరం. అంటే వయసుకి ఇంపార్టెన్స్ ఏం లేదు. ఏ వయసులో ఉన్నవారు చిన్నపిల్ల వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? మనం చిన్నపిల్ల వాళ్ళని తృణీకరిస్తాం. ఇంకా శిష్యులు కూడా చిన్నపిల్లలు తృణీకరిస్తున్నారు. యేసుప్రభు దగ్గరికి తల్లిదండ్రులు తీసుకొస్తుంటే రాని దూరం. మనకేదో వయసు వల్ల ఒక స్థాయి వచ్చింది, దానివల్ల దేవుడి విషయాలు అనేది అది పొరపాటు. ఏజ్ ఈస్ నాట్ ఎ రిక్వైర్మెంట్. స్త్రీలు పురుషులు అందరూ ఏ వయసులో ఉన్నా కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత ఉన్నది. కొన్నిసార్లు వయసులో ఉన్నారు కాబట్టి వారు అవిశ్వాసులైనా వారి మీద మనం మర్యాదిస్తాం. నికోదేము వృద్ధుడు, వయసులో పెద్దవాడు. యేసుప్రభు వారేమో దాదాపు 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసులో ఆయన ఉన్నాడు. వృద్ధుడు, బోధకుడు, పరిసయ్యుడు, ఇజ్రాయేలుకు నాయకుడు. అలాంటి ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చేదో అంతా ఉంటే ఆయన మాటలు కట్ చేసేస్తాడు. యేసుప్రభు నువ్వుగా చెప్పి నేను చెప్పేది అని. ఒక మనుషుడు తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యంకు నిశ్చయంగా వెళ్ళడం నీతో చెప్పుచున్నాను. సరే, ఏజ్ని బట్టి మనము నిర్ధారించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బాగా ఏజ్ ఉంది, అన్ని తెలుసు, వాళ్ళకి తెలుసుండొచ్చు ఈ లోకంలో ఏమైనా కానీ. ఇది నేనేదో మొండిగా లేకపోతే అమర్యాదగా అనట్లేదు. కానీ దేవుని రాజ్యం గురించి మనం బాగా తెలుసుకుంటే ఈ లోకంలో వాడు ఎంత జ్ఞాని అయినా ఎంత వయసు ఉన్నా కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించకపోతే ఇంక వానికి ఏమి మేలు? ఒక మనుషుడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం? జాగ్రత్తగా ఉండాలి మనం. కొంతమంది గడ్డాలు పెట్టుకుని ఏదో అన్ని వచ్చు మాకు ఏజ్లో అని చెప్పి ఏదో చెప్తా ఉంటారు. లోకరీతిగా అంటున్నా. దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి ఏజ్ అవసరం లేదు. ఒక చిన్న అమ్మాయి అయమాన్తో చెప్పింది, అయ్యా నువ్వు షోమ్రోనికి వెళ్తే, నా వెళ్ళిన వాడు షోమ్రోనికి వెళ్తే అక్కడ ప్రవక్త ఆయన బాగు చేశాడు. చిన్న అమ్మాయి చెప్పింది. అలాగే చిన్నవాడు కూడా దేవుడి రాజ్యం గురించి అనేక విషయాలు, సమయాలు, చిన్నవాడు బాలుడైన సమయాలు దేవుడి రాజ్యం గురించి, దేవుడి రాజ్య సంగతుల గురించి మనము చిన్న వయసులో కూడా తెలుసుకోవచ్చు. వయసు అవసరం లేదు. మూడవది మార్కు సువార్త 12వ అధ్యాయం 33-34. మార్క్ 12 మార్కు సువార్త 12వ అధ్యాయము 33-34 చదవండి దయచేసి. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు, అధికమని ఆయనతో చెప్పెను. చదవండి. వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి వివేకముగా ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. వివేకముగా ఉత్తరం ఇస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ శాస్త్రి 28వ వచనంలో ఏంటి అన్నిటికంటే మంచి గొప్ప కమాండ్మెంట్, ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ ఆల్, విచ్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అని అడుగుతున్నాడు. దేవుని ఆజ్ఞల్లో ఏది ప్రప్రథమైన ఆజ్ఞ అంటే యేసు ప్రభు వారు ఆయన ఇచ్చిన జవాబును మెచ్చుకుంటున్నాడు 32వ వచనంలో. ఇది ఎంతో ఆశ్చర్యం వేస్తుంది నాకు. యేసు ప్రభువునే మెచ్చుకుంటున్నాడు అంటే అర్థమవుతుందా? యేసు ప్రభు అనుమతిస్తున్నాడు అతన్ని తన నికోదేము మెచ్చుకున్నప్పుడు యేసు ప్రభు అనుమతి ఇవ్వలేదు నికోదేముకు. కానీ ఈ వ్యక్తి యేసు ప్రభు వారిని నువ్వు కరెక్ట్ గా చెప్పావంటున్నావు, మాస్టర్ దౌ హాస్ సెడ్ ద ట్రూత్, నిజమే సత్యమే చెప్తున్నావు అంటే యేసు ప్రభు అర్థం చెప్తాడు. నువ్వు సత్యమే చెప్తున్నావు, దేవుడు ఒక్కడే అని ఆ విషయాన్ని మళ్ళీ యేసు ప్రభుకి చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఆయన
అతను వివేకముగా ఉత్తరమిచ్చిందని చూచి ఇతడు దేవుని రాజ్యములకు దూరముగా లేడు కానీ లోపల కూడా లేడు. లోపల లేకపోతే ఎంత దగ్గరున్నా కానీ ఆ ఫెన్స్ కి బయట ఉన్నట్టే. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేదానికి ఏది అవసరం లేదంటే మన జ్ఞానం అవసరం లేదు. మన జ్ఞానం, నాలెడ్జ్ ఈస్ నాట్ నీడెడ్. ఇతని విషయంలో చూస్తే ఇతనికి బైబిల్ నాలెడ్జ్ కూడా ఉంది. బైబిల్ నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది, లేఖనాల గురించిన జ్ఞానం ఉంది. యేసుప్రభువు గారి జవాబునే మెచ్చుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం ఇతరుల యొక్క ప్రశ్నలకి ఆ జవాబుల్ని మనం మెచ్చుకోవాలంటే ఆ సబ్జెక్ట్ మనకు తెలిసి ఉండాలి, ముందు ఆ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉంటేనే మెచ్చుకుంటాం. ఇతనికి బాగా తెలుసు శాస్త్రి. అంటే యేసుప్రభువు గారు అని అంటాడు, ఇది కాదు పరలోక రాజ్యానికి ప్రవేశానికి అర్హత. నీకు ఎంత జ్ఞానమైనా ఉండవచ్చు, లేఖనాలన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసుకుని ఉండవచ్చు, తెలివి ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే జ్ఞానము సరిపోదు. ఇతడు దూరంగా లేడు, అంటే ఎంతో దూరంగా లేడు, కానీ లోపల కూడా లేదు. కొంతమంది అలాగూ రక్షణ లేకుండా క్రైస్తవం యొక్క అవగాహనలో ఉండేవారు కొంతమందిని మనం చూస్తాం. అన్ని తెలుసు వాళ్ళకి. నేను చాలా మందిని అలా కలుసుకున్నాను. అన్ని తెలుసు వాళ్ళకి, హిస్టరీ తెలుసు, చరిత్ర, యేసుప్రభువు గురించిన విషయాలన్నీ తెలుసు, మెచ్చుకుంటారు. కానీ రక్షణ ఉందా మీకు అంటే వాళ్ళకి ఆ సంగతి ఏంటో తెలియదు. మాకెందుకు రక్షణ? మేము క్రైస్తవ మతంలోనే పుట్టాము, మేము ఈ పద్ధతులు ఆచరిస్తూ ఉన్నాం, మాకు చిలకరింపు బాప్టిజం అయిపోయింది, అంత జ్ఞానం ఉంది, కానీ మారు మనసు లేదు. దేవుడి రాజ్యంలోని ప్రవేశించడానికి జ్ఞానము అవసరం లేదు. సో 3 సంగతులు చూశాను. ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ, శరీర రీతిగా శక్తి లేకపోతే సౌందర్యము దేవుడి రాజ్యంలోని ప్రవేశించడానికి అర్హత కాదంటే అవసరం లేదు. రెండవది ఏజ్ రిలేటెడ్ మెచ్యూరిటీ. వయసులో పెద్దవాడు వయసు ఉంది, అతను దేవుడి రాజ్యానికి వెళ్తానంటే కుదరదు. వయసుని బట్టిగా దేవుడి రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. మూడవది బైబిల్ నాలెడ్జ్, లేకపోతే లోకరీతిగా జ్ఞానము, తెలివి. బైబిల్ నాలెడ్జ్ కూడా బైబిల్ అంతా కొంతమంది చదువుతారు. మనం ఈ కాలంలో చూస్తే కొంతమంది బైబిల్ని వ్యతిరేకించడానికి బైబిల్ని చదువుతూ ఉన్నారు, బైబిల్ని కౌంటర్ చేసేదానికి బైబిల్ని చదువుతున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నాలుగవది లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. Luke chapter 6 verse 20. చూసారా, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇది ఒక రిక్వైర్మెంట్ గా కాదు, కానీ యేసుప్రభువు ఏమంటున్నాడంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళేదానికి రిచెస్ అంటే ఐశ్వర్యము అవసరం లేదు అని భావం అన్నమాట. రిచెస్ ఆర్ నాట్ నీడెడ్. బీదలైన వారు ధన్యులు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఐశ్వర్యము అవసరం లేదు. సో ఐశ్వర్యాన్ని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళరన్నమాట. దాని మీద మనం ఇలా అర్థం చేసుకోకూడదు. ఏంటి, ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి పోవడం కాదు దాని భావం. ఐశ్వర్యం వల్ల పరలోక రాజ్యానికి అది అర్హత కాదు. వాట్ ఈస్ నాట్ ఎ రిక్వైర్మెంట్. బీదలు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవచ్చు. ఐశ్వర్యవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారంటే ప్రభు కృపను బట్టి వెళ్ళగలుగుతారు, కానీ అది అవసరం లేదు వెళ్ళాలంటే. సో నాలుగోది ఐశ్వర్యము మనకు అవసరం లేదు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే. ఐశ్వర్యము మనము కలిగి ఉండుట అది దేవుని సేవ కొరకు లేకపోతే దేవుడి మహిమ కొరకు వాడబడడం అనేది మనము అది ఆచరణలో పెట్టాలి. మనసులో మనం కలిగి ఉండాలి, ఆచరణలో కూడా పెట్టాలి. మనకు కలిగిందంతా కూడా దేవుని కృప. ఆయన మనం నిద్రిస్తుండగా మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన ప్రజలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును కలుగు చేయను. ఇవన్నీ మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలే,
వాటిని మనం దేవుని సేవ కొరకు వాడాలి. కానీ నేను ధనవంతుని కాబట్టి తప్పకుండా పరలోక రాజ్యానికిలో నాకు సీట్ ఉంది, రిజర్వేషన్ ఉంది అంటే నీకు ఏరోప్లేన్ లోనో షిప్ లోనో రిజర్వేషన్ కొనుక్కోవచ్చు, కానీ పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేదు ధనాన్ని బట్టి. సో వీడైన వాడు ధన్యులు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఐశ్వర్యము మనకు సహాయపడదు. ఐశ్వర్యమును పెట్టుకుని మన పరలోక రాజ్యంలో సీటు కొనుక్కోలేము. యేసుప్రభువు ఆయన మాటల్లో మనకు వివరిస్తున్నాడు. 5వది 1 కొరింథీ 4వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 4:20. కొంతమంది మాట్లాడే సాధిస్తారు, మాటలు చెప్పి అన్ని సాధిస్తారు. దేవుని రాజ్యంలో మాటలు చెప్తే పోరన్నమాట. ఎన్ని మాటలు చెప్తారు, అది ఇది అంటారు. దేవుని రాజ్యం మాటతో కాదు, నేను అది చేశాను ఇది చేశాను. దేవుని రాజ్యం మాటతో కాదు, మాటలు చెప్తే దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. ఇప్పుడు నేను కూడా ఎన్ని మాటలన్నా చెప్పచ్చు, దేవుని దృష్టికి నేను అనుకూలంగా లేకపోతే అది అంగీకారమైన అర్పణగా ఆయన గ్రహించాలి, భావించాలి. సో ఈ 5 విషయాలు మనం గమనిస్తే గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇవి ఉన్నా లేకపోయినా ఇవి పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి అర్హతలు కావు. దీస్ ఆర్ నాట్ రిక్వైర్మెంట్స్ ఫర్ us to enter into God's kingdom. వీటికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ ఉన్నా లేకపోయినా, లేవు అనుకుంటే నాకు లేదే అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కలిగి ఉంటే మంచిదే, మంచిది ఎందుకు అంటే దేవుని సేవ చేసేదానికి దాన్ని మనం వాడుకోవచ్చు. మంచి శరీరం ఉందనుకోండి, శక్తితో అటు ఇటు తిరిగి దేవుని పని చేయొచ్చు. శక్తి లేకపోతే అంతగా చేయలేదు, కానీ లేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. పరలోక రాజ్యము ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సౌందర్యం ఉన్నా లేకపోయినా ప్రభు దగ్గరికి మనం వెళ్ళవచ్చు. ధనము అలాగే ఉంటే ధనం ఉపయోగించి ప్రభు కార్యంలో ఇంకా ఎక్కువగా మనం చేయవచ్చు, లేకపోతే కూడా పర్వాలేదు. బీదమైన వారి మీరు ధన్యులు. హృదయంలో గొప్పవారు ఉంటారు కొంతమంది, జోబుల్లో గొప్పవారు ఉంటారు కొంతమంది, హృదయంలో గొప్పవారు ఉంటారు. హృదయంలో గొప్పవారే దేవుడిని గణపరిచేవారు, దేవుడిని సంతోషపెట్టేవారు. అదేవిధంగా బైబిల్ జ్ఞానం మంచిదే, బైబిల్ బాగా చదవాలి, బైబిల్ విషయాలు తెలుసుకోవాలి. కానీ ఉత్త బైబిల్ జ్ఞానాన్ని పెట్టుకుని మనం అతిశయించడానికి కాదు. ఆ బైబిల్ యొక్క ఆ జ్ఞానంతో దేవుని విషయాలు ఇతరులకు పంచేవారంగా ఉంటాం. సో బ్రదర్ చెప్పారు, బైబిల్ జ్ఞానం అవసరం లేదు పరలోక రాజ్యం లేదు, ఇంకెందుకు బైబిల్ చదివి అనుకోకూడదు కదా. అలా కాదు నేను చెప్పే, బైబిల్ జ్ఞానము అవసరం. గ్రోయింగ్ ద గ్రేస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి కృపయందును జ్ఞానమందును మీరు వర్ధిల్లుడి. జ్ఞానమందు వర్ధిల్లాలి, దేవుడి జ్ఞానము, దేవుడి వాక్యపు జ్ఞానమందు మనం వర్ధిల్లే వారంగా ఉండాలి. కానీ దాన్ని బట్టి దేవుడు మహింపరిచే వారంగానే ఉండాలి. నేను ఇది గొప్ప బోధకుణ్ణి అని నేను అతిశయిస్తూ దేవుడిని మహింపరచకుండా నా వరకే నేను చూసుకుంటే అది దేవుడికి మహిమ కాదు. ఈ విధంగా 5 సంగతులు మనం చూచాం. ఈ 5 సంగతులు మనం గుర్తుపెట్టుకున్నాం. అయితే దేవుడి వాక్యంలో ఈ పరలోక రాజ్యానికి ప్రవేశించేదానికి అర్హత యేసుప్రభువు వారే, ఏ సందేహం లేదు కదా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసుప్రభువు వారు అన్నమాట. ప్రభువా మాకు తండ్రిని చూపించు, నువ్వు వెళ్ళే దారి మాకు తెలియదు కదా, మాకు తెలియపరచు అని శిష్యులు అన్నప్పుడు ఆయన అంటాడు అన్నమాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అన్నా. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు అంటే పరలోక రాజ్యానికి ఎవరు ప్రవేశించలేదు. సో యేసుప్రభువు వారే అర్హత. మనం మంచివారము అని కాదు, మనం ఏదో నీతి కార్యాలు పుణ్య కార్యాలు చేస్తున్నాం, చర్చకు వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, లేకపోతే చందా వేస్తున్నాం, దీన్ని బట్టి కాదు. మనము యేసుప్రభువు నందు ఉన్నాము, ఆయన రక్తంతో కప్పబడిన వారము. ప్రప్రథమైన ప్రైమరీ రీజన్ అది. ఇప్పుడు ఐగుప్తులో చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఇంట్లో ఉన్నారు, మోషే మాట, దేవుడు మోషేకి చెప్పిన మాట, ద్వారబంధాల మీద మీరు రక్తాన్ని పూసుకోవాలి అన్నాడు. ఆ ఇంట్లో మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా అని ఆ దూత చూడలేదన్నమాట. దూత చూసిందంతా కూడా ఏం చూచాడు దూత ఆ రాత్రి ఆ దూత మరణ దూత దాటి వెళ్ళేటప్పుడు చూసిందంతా కూడా ఆ ద్వారబంధం మీద రక్తం ఉందా లేదా.
ఇంట్లోకి దొంగ చూడలేదు ఎవరు ఉన్నారు లేదా. ఆ ఇంట్లో వాళ్ళు ఎలాగైనా ఉంది. వాళ్ళ విశ్వాసం, దేవుడు మోషేకి చెప్పిన మాట అంటే విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు. మోషే, నువ్వు అన్నావు, నిజంగానే దేవుడు అన్నాడు ఈ మాట? అవును, దేవుడు అన్నాడు, మీరు ఈ పస్కా బలి రక్తాన్ని ద్వారబంధానికి పూసుకో, ఈ రాత్రి మనకు విమోచన. సరే మోషే, నువ్వు అంటున్నావు, నీ మాట నమ్ముతున్నావు, దేవుడు ఏదో అన్నాడా? అవును, సరే నమ్ముతాను. సో ఎలాంటి వాళ్ళైనా ఆ రక్తం పూసుకుంటే వారికి విడుదల. బాగా నిష్ఠగా భక్తిగా ఉండి, బాగా మంచి తెలివితో ఉండి, ఏ మోసే నువ్వు ఏదో చెప్తున్నావు, అసలు ఏంటి ఇది, దేవుడు ఎందుకు అలా చేస్తాడు అని నమ్మకుండా రక్తం పూసుకోలేదు అనుకోండి, అక్కడ ట్రాజడీ, వాళ్ళ ఇంట్లో మరణం. అదేవిధంగానే మనము దేవుడి రాజ్య ప్రవేశానికి మనకున్న అర్హత దేవుని మాటే. యేసుప్రభువారి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందరూ వచ్చి ఎదిరించినా కానీ దీంట్లో మనకి ఏమి సందేహం లేదు. మన మంచితనం కాదు మనల్ని దేవుడి రాజ్యానికి చేర్చే, ఆయన మాట మీద నమ్మకం. ఆయన చెప్పాడు, నేను నమ్ముతున్నాను. ఆయన రక్తంలో నాకు పాప క్షమాపణ, నేను నమ్ముతాను, పూర్తిగా నమ్ముతాను. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నేను నమ్ముతున్నాను. ఇంక వేరే మార్గం ఏంటి నాకు? నువ్వే నా. అయితే అలా నమ్మిన తర్వాత దేవుడి రాజ్యంలో ప్రవేశించడం ఈ లోకంలో బ్రతికినంత కాలము యేసుప్రభువు వారు దేవుడి వాక్యంలో మనకు కొన్ని మనం ఎలాగో బ్రతకాలో ఆ వివరణలు దేవుడి వాక్యంలో ఉన్నాయన్నమాట. అంటే ఎందుకంటున్నానంటే దేవుడి వాక్యం మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అనే విషయానికి నేను వస్తున్నాను. ఆ మాట చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇది అర్హత కాదు, కానీ ఇది దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మన పరిస్థితిగా మనం గమనించవచ్చు. అంటే శ్రమ పొందితేనే దేవుడి రాజ్యంలోకి అని కాదు, కానీ దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించే వ్యక్తి యేసుప్రభువు దేవుడి వాక్యంలో మనం ఏం వింటున్నామంటే అతడు అనేక శ్రమలు అనుభవించి దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇలాంటి బోధ మనం ఎక్కడన్నా వింటే ఈయనేం బోధకుడు, శ్రమలు అంటాడు, కష్టాలు అంటాడు. యేసుప్రభువు నమ్ముకుంది ఈ శ్రమలన్నీ పోయేదానికి కదా, కష్టాలు పోయేదానికి కదా, మళ్ళీ నీకు దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే శ్రమలు అవసరమా అనే గుంపు కూడా ఉంది. కానీ దేవుడి వాక్యం యొక్క వెలుగు వారికి లేదు. అనేక శ్రమలు అనుభవించి దేవుడి రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. సో శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వస్తాయన్నాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగు. అవన్నీ మనకి లిట్మస్ టెస్ట్స్ అన్నమాట. లిట్మస్ టెస్ట్ అంటే మనము కరెక్ట్గా ఉన్నామా దేవుడి దృష్టిలో లేమా అనేది మనం పరీక్షించి నిర్ధారించుకోవచ్చు. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, కొంతమంది హేళన చేస్తారు. ఇంకా అంటే బయట వారి నుంచి మన లోపల కూడా శత్రువు పనిచేస్తాడు. యోగ జీవితంలో ఏ విధంగా శత్రువు అడ్డగించాడు, ఆ విధంగా మనకు కూడా కొన్ని విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ దేవుడు రాజ్యం కొరకు నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 5వ వచనం. 2 తెస్సలోనిక 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఏమంటారు? దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? తెస్సలోనికలకు రాస్తూ అంటున్నారు, మీరు శ్రమపడుచు ఉన్నారు, మీరు కష్టం అనుభవిస్తున్నారు. దేని కొరకు? ఆ పరలోక రాజ్యం కొరకు మీరు యోగులని ఎంచబడి నిమిత్తము. సో ఈ మాట అర్థం చేసుకోవాలి. మనం దేనికోసం శ్రమ పడుతున్నాం? మన కుటుంబం కోసమా, మన కోసమా, మన దేశం కోసమా, మానవ జాతి కోసమా? దేనికోసం కష్టపడుతున్నాం? ఆ పరలోక రాజ్యం కొరకు. మీరు దేనికోసం శ్రమ పడుతున్నారు? ఆ
ఆ పరలోక రాజ్యం యోగ్యులని ఎంచుకుంది. ఆ పరలోక రాజ్యానికి యోగ్యులుగా మనం వెళ్ళాలి అంటే శ్రమ, కష్టం, ఈ లోకంలో మీ శ్రమ. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ శ్రమలో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఈ మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం, క్షమించండి 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. నాకు ముద్దు బిడ్డ ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవక ఉన్నది. దేవుడు అంటూ ఉన్నాడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. అవును, నేను దండిస్తూ ఉన్నాను, అతన్ని శిక్షిస్తూ ఉన్నాను, శ్రమ కలుగుతుంది అతనికి. కానీ అతని గురించి మళ్ళీ చదవండి, అతని గురించి ఏంటంట, దేవుడు అంటున్నాడు, దేవుడి కడుపులో వేదన మనకు శ్రమ వచ్చినప్పుడు. ఈ మాట మనం అర్థం చేసుకోగలుగుతాము, ఈ మాట అర్థం చేసుకోగలుగుతాము. నన్ను ఎవడు పట్టించుకుంటా అంటే చూడండి, యెషయా గ్రంథములో 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సీయోను యెహోవాను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? సీయోను అనుకుంటున్నాను, యెహోవా నన్ను మరిచాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇర్మియా 31లో, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను శ్రమ పెడుతున్నాను, నీకు కష్టం వస్తుంది, నీకు బాధ, కానీ నా కడుపులో వేదన. నా కడుపులో తల్లి తన చంటి పిల్లవాడిని మరిచినా కానీ మరచినేమో కానీ నేను నిన్ను ఎన్నడూ మరువను. ఇదిగో నా అరిచేతి మీద నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యమున ఎదుట ఉన్నవి. దేవుడు మనతో అంటున్నాడు. దేవుడు రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమ. ఆ శ్రమలో దేవుడు మనతో బలంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. ఏవేవి అర్హతలు కావో అవి ఉన్నా లేకపోయినా సరే వాటి గురించి పెద్దగా చింతలేదు. ఉంటే మంచిది, లేకపోతే పర్వాలేదు. అదేదో లేదు, నాకేదో అదొక శాపం అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నా లేకపోయినా మనకు ఉండాల్సింది ఏంటంటే శ్రమలు. అవిగా శ్రమలు, అనేక శ్రమల నుంచి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాం. ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం మౌనంగా ఉందాం, పరీక్షించుకుందాం. ప్రభువా, మీ వాక్యంతో నాతో మాట్లాడావు, నాకు సహాయం చేయ ప్రభువా. సరైన వాక్యపు గ్రహింపు నాకు దయచే. మానవ హద్దుబాటులతో చేయబడిన ఈ పరిచర్య నాకు అన్నీ తెలుసని నేను చెప్పలేదు, ముందే చెప్పాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మానవ హద్దుబాటులను కూడా ఆయన భర్తీ చేయగలిగాడు.